ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. జగత్తుకి గురువైనటువంటి వేదవ్యాసుల వారు పుట్టినరోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. భగవంతుడు మనకు పూర్ణరూపంగా అందించిన వేదాలను 4 విభాగాలుగా వేదవ్యాసుడు విభజించిన రోజు కూడా ఇదే. గురువు అంటే అజ్ఞానంలో ఉన్న వారికి వెలుతురు చూపించి, అక్షర జ్ఞానం లేని వారికి అక్షరబోధ చేసిన వారు, ఆధ్యాత్మికమైన ఆలోచన లేని వారికి ఆధ్యాత్మికమైన పయనాన్ని చూపించిన వారు గురువు. మనిషి పుట్టినది మొదలు అన్ని దశలలో గురువు అవసరం ఎంతో ఉంటుంది. గురువు లేని విద్య శూన్యం. ప్రతి మనిషికి అమ్మా నాన్నల తరువాత పూజించవలసినది గురువు మాత్రమే. ఈ రోజున ఎవరి గురువుని వారు తలుచుకోవాలి, వారిని స్మరించుకోవాలి, వారికి నమస్కరించాలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురువు అయినటువంటి సాయిబాబాను, దత్తాత్రేయుణ్ణి, వేదవ్యాసుల వారిని పూజించాలి.